హాయ్ అండి, హలో అందరికీ అయితే జై భీమ్ అండి. సో బుద్ధ పౌర్ణమి రోజు అయితే మేము సిరిపురికి వెళ్ళడం జరిగింది. సో బుద్ధుడి ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. సో అందుకనేసి వెళ్ళాము. సో ఇక్కడ వీళ్ళు అమ్మ వాళ్ళు చూస్తున్నారు. అమ్మ వాళ్ళని చూసి మా ఆయన అయితే చాలా మెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడు, ముసలి వాళ్ళైనా కానీ పెద్ద మనుషులు అయినా కానీ పాపం వాళ్ళు ఎంత చక్కగా శారీస్ కట్టుకొని ఎంత మంచిగా పూజ చేస్తున్నారు అనేసి. సో నేను అన్నాను, అలా ఏమీ కాదులే, మీరు అంత హ్యాపీగా పొంగిపోకండి, వాళ్ళు ఇంట్లో వేరే ఉంటుంది, బయట వేరే ఉంది కదా, ఏదో అట్లా కొంచెం అభిమానంతో వచ్చారు అనేసి నేను అన్నాను. అలా ఏమి కాదు, పెద్ద మనుషులు కదా, చాలా చక్కగా వచ్చారు, వాళ్ళు అభిమానిస్తారు, ఇంట్లో కూడా అదే ఉంటుంది అన్నారు. కాకపోతే నేను కాదు అని చెప్పాను. కాకపోతే మా ఆయన నా మాట వినలేదు. లేదు వాళ్ళు పెద్ద మనుషులు కదా, వాళ్ళు ఇలాగే ఉంటారు అని అన్నారు. అలా ఏమి ఉండరు, నువ్వు అన్నట్టు అన్నారు. సో చూడండి ఇప్పుడైతే వాళ్ళు ఎలా అంటారో ఫ్రెండ్స్. నేను చూడండి, మా ఆయన అయితే నవ్వుతున్నాడు. రైటే, మా వైఫ్ చెప్పింది నిజమే, మీరు ఏంటమ్మా సడన్గా ఇలా అనేసారు అని అన్నారు. సో అమ్మ వాళ్ళు ఏమన్నారంటే ఫ్రెండ్స్, అమ్మ నేను అడిగాను కదా, అమ్మ మీరు ఇంట్లో కూడా ఇదే దేవుడా లేకుంటే వేరే దేవుళ్ళు ఉన్నాయా అమ్మ అని అడిగేసరికి ఇది ఉంది అది ఉంది అనేసరికి మా ఆయన అయితే చాలా నవ్వాడు. అమ్మ మీరు నా పరువు తీసేశారు నా వైఫ్ ముందు అనేసి అన్నారు. సో వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోతుంది చూడండి. లేదమ్మా ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మ వాళ్ళని చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళది అయితే ముత్తంపేట గ్రామము. సో అమ్మ వాళ్ళు మాట్లాడారు కాసేపు. సో అమ్మ వాళ్ళతో మాట్లాడు అయిపోయాక మా ఆయన కూడా పక్కన తాత ఉన్నాడు చెప్పాను కదండి ఇందాక. సో ఆ తాతతో కూడా మా ఆయన చాలా చక్కగా మాట్లాడారు. తాతనైతే చాలా బాగా మెచ్చుకున్నాడు మా హస్బెండ్ అయితే. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడంటే తాత, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మనసుకి ఎంత ప్రశాంతతనిచ్చింది. సో ఇంత పెద్ద మనిషి అయి ఉండి కూడా తను గౌతమ్ బుద్ధుడు అంబేద్కర్ గురించి అలా చెప్తాను. మీకు ఇష్టమేనా అంబేద్కర్, గౌతమ్ బుద్ధుడు అంటే ఇష్టమేనా? మంచిదమ్మా, సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా సంతోషం వేస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, ఇంత మంచిగా అభిమానంతో వచ్చి పూజ చేస్తున్నారు, మొక్కుతున్నారు కదా గౌతమ్ బుద్ధుడిని. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తే. మీరు ఇంట్లో కూడా ఉన్నాయమ్మా, మీ ఇంట్లో గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్. మరి మీ పిల్లలకు చెప్తారా వీళ్ళ కోసము, మహనీయుల కోసం? వస్తారా? మంచిది. మీ ఇంట్లో ఏమైనా వేరే దేవుళ్ళు ఉంటాయా? అంటే సగం అటు సగం ఇటు కదమ్మా మీరు? ఇదే దేవుడా తాత? ఒక్క నిమిషం, ఇదే దేవుడా తాత? మీ ఇంట్లో వేరే దేవుడు లేదా? జై భీమ్ తాత. తాత నిన్ను చూస్తే ఇదే దేవుడు అన్నావు చూడు, ఇప్పుడు నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది తాత. థ్యాంక్ యూ. చచ్చి చావుడే కాబట్టి మన దేవుడు ఇతనే కాబట్టి ఇతనే మా దేవుడు. దేవుడు వేరే దేవుడు అసలు అద్దే అద్దు మాకు. థ్యాంక్ యూ తాత. ఈ తాత అమ్మ వాళ్ళని అడుగుతుంటే ఈ తాత ఏమన్నాడు, అమ్మ మీకు ఇదే దేవుడా లేకపోతే ఇంకా వేరే దేవుళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇంట్లో అని అడుగుతా అంటే అమ్మ వాళ్ళు ఏమన్నారంటే అవి కూడా మొక్కుతాం బిడ్డ, ఇవి కూడా మొక్కుతాం అని అన్నారు. కానీ ఈ తాత మధ్యలో ఎంటర్ అయ్యి ఏమన్నాడు అంటుంటే మాకు ఇదే దేవుడు అనేసరికి నాకు అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అంటే ప్రాణము ఒకేసారి లేచి వచ్చినట్టు అయిపోయింది. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ సో మచ్ తాత. జై భీమ్. మనము జై భారత్, జై భీమ్, జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి. ఇంకేంటంటే అనాలి మన పిల్లలకు. ఇగో నా తరఫున నీకు బనానా, ఓకేనా? జై భీమ్ తాత. గుర్తుంచుకోవాలి ఇట్లనే వీళ్ళని, మన మనుషులు మనం ఎప్పుడైనా చనిపోయేదే. వీళ్ళని మొక్కినా వేరే దేవుళ్ళని మొక్కినా మన ప్రాణం అయితే ఉండదు, పోతుంది. మనకు వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మనం వీళ్ళని. అవును తాత. చూసినా కానీ
కాపోళ్ళు ఆరోళ్ళు మున్పులు ఎక్కడ అట్లే తాత దూరం దూరం అనే అన్నారు. మాకు ఎంత సౌలత అయింది మాకు. అవును తాత, ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళే కారణం. మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి. ఓకేనా తాత? మా ఊరి కాడ అందరూ అదే. అవునా? మీ ఊరు ఏంటి తాత? పాడి. పాడి. నీ పేరు? నా పేరు తాళపల్లి లక్ష్మయ్య. తాళపల్లి లక్ష్మయ్య. ఓకే. మా ఊరోళ్ళు అందరు వచ్చింది కాదు, అందరు వచ్చిండ్లా? మా ఊరి కాడ లేస్తే మేము అందరు ఊద్బత్తి పూజ కారం చేసి పూజ చేసి తెల్లారంట. మాకు అది ఇక్కడ పుత్ర మేము నిలబెట్టినాం, దానికి ఏమి లేదని ఇది లేదు, మనం తెల్లారితే పూజ చేసుడే. మంచిది తాత, మనమైతే మర్చిపోవద్దు వీళ్ళని. లేదు మర్చిపోవద్దు, మాకు మర్చిపోతే ఏం దొరకదు తాత. మనం మర్చిపోతే తాత, మనం వీళ్ళని మర్చిపోతే మన బొందలు మనం తవ్వుకున్నట్టే. అంతే, మనం వీళ్ళని మర్చిపోతే మాత్రం మన బ్రతుకులు హీనంగా ఉంటాయి. మనం వీళ్ళని మర్చిపోవద్దు, వీళ్ళని గుర్తుంచుకోవాలి. మీ పిల్లలకు కూడా చెప్పండి జై భీమ్. ఓకే తాత, బాయ్. అక్కడ చెప్పు తాత బాయ్ అని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు తాత. గిట్లా చెప్పు తాత ఒకసారి లైక్ ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.